గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఓపెనింగ్ సీన్లో బాలు బార్లో తన ఫ్రెండ్స్ తోటి మందు తాగుతూ ఇతరులతో గొడవ పడుతూ ఉంటాడు. బాలు ఫ్రెండ్, రే ఈరోజు తాగాడు కదా, ఇక తగ్గడ్రా అంటాడు. ఇంకొక ఫ్రెండ్, ఎందుకురా నీకు అంత కోపము అంటాడు. బాలు దానికి, కోపమేంట్రా నాకు? కోపమా? ఎందుకురా అందరూ నా మీద పడి ఏడుస్తారు? ఎప్పుడైనా ఎవరైనా ధర్మం తప్పి దారి తప్పి మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుండలేక 4 మాటలు మాట్లాడతాను. దాన్ని కోపం అంటారేంటా? ఇంట్లో కూడా అంతే, ఏ చిన్న గొడవైనా నా కోపం వల్లే అంటారు. అంటే మన తప్పు ఏమీ లేకపోయినా ఎన్ని అంటున్నా చూస్తూ ఊరుకుండాలా? ఆ రవిగాడి అత్త అయితే ఈరోజు మా నాన్నను అనకూడని మాటలన్నీ అనింది. మా లక్ష్యావతి అయితే ఇదంతా చూస్తూ కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ఏ వాళ్ళకు బాగా డబ్బుందనా? అదే మాట మా అత్తని ఉంటేనా ఈ పాటికి ఇల్లు పీకి పందిరేసేది ఆవిడ తెలుసా? ఆవిడే కాదురా, ఈ జనమంతా అంతే. డబ్బు ఉన్నవాడికి ఒక మర్యాద, డబ్బు లేనివాడికి ఒక మర్యాద. ఏ మనుషులో ఏంటో. రవిగాడు వచ్చిన 2వ రోజే మా ఇంట్లో గొడవయింది. మళ్ళీ మా నాన్న గౌరవానికి గిన భంగం కలిగితేనా ఏ ఒక్కడిని నేను వదిలిపెట్టను అంటాడు బాలు. అలాగేలేరా, ఇప్పుడు అవన్నీ నువ్వేమీ ఆలోచించకు, ఇంకో పెగ్గు పోసేనా అంటాడు రవి ఫ్రెండ్. వద్దురా, ఇంకా ఎక్కువ తాగి మా నాన్నను బాధ పెట్టలేను నేను అంటూ బాలు అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోతాడు. మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గర. బాలు రాగానే, ఏంటి తాగావా అని అడుగుతుంది. ఏంటి తాగేది? వాటరా అంటాడు బాలు. లేదు, క్వార్టరు అంటుంది మీనా. బాలు, నీ దగ్గర ఉందా మీటరు? ఉంటే చెప్పు, ఊదుతాను అంటాడు. నువ్వేమీ మీటర్ ఊదక్కర్లేదు, ఇప్పుడు నీకు నేను ఒక టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ పాస్ అయితే నువ్వు తాగనట్టే అంటుంది మీనా. ఏంటి ఆ టెస్టు అనగా, మీనా తన వేలు చూపిస్తూ, ఇదిగో ఇది ఒక చాక్ పీసు అని, ఈ చాక్ పీసు నీకు కనిపిస్తుందా అంటుంది. బాలు అక్కడ చాక్ పీసు కనిపించకపోయినప్పటికీ, ఇప్పుడు నేను చాక్ పీసు లేదు అని చెప్తే నేను నిజంగానే తాగాను అంటుంది మీనా. అనేసి, అవును కనిపిస్తుంది చాక్ పీసు తెల్లగా నీ వేలు పొడుగునా ఉంది అని చెప్తాడు. ఇప్పుడు నేను ఈ చాక్ పీసు ఇక్కడ ఒక లైన్ వేస్తాను, నువ్వు ఈ లైన్ మీద తూగకుండా నడవాలి అని చెప్తుంది మీనా. ఏంటి ఇది ఒక కొత్త రకమైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టా అంటూ బాలు ఆ లైన్ మీద తూగుతూ నడుస్తూ ఈ చివరి వరకు చేరుకొని, నేను ఈ టెస్ట్ పాస్ అయ్యాను అనేసి అంటాడు. దానికి మీనా, నువ్వు ఈ టెస్ట్ పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యావు. అదేంటి, నేను ఈ గీత దాటి వచ్చాను కదా అంటాడు బాలు. నేను ఇక్కడ అసలు గీత గీయలేదు, చాక్ పీసు లేదు అనేసి అంటుంది. అవును, చాక్ పీసు లేదు, గీత లేదు, నాకు తెలుసు. కానీ నేను ఇప్పుడు చాక్ పీసు లేదంటే నువ్వు నేను తాగానని అంటావు, అందుకే నేను అలా చెప్పాను అంటాడు బాలు. సరే సరే పద, నువ్వు తాగితే నేను ఎవ్వరికి తెలీదు అనుకుంటావు, బట్ కానీ ప్రపంచం అందరికీ తెలుసు నువ్వు తాగావని సంగతి. సరే పద, కిందకు వెళ్ళి తిందువు గాని, చపాతీ చేశాను అంటుంది మీనా. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. కిందకు వెళ్ళిన తర్వాత బాలు, నాకు ఒక ఆమ్లెట్ కావాలి అనేసి అడుగుతాడు మీనాని. మీనా, నేను రోజంతా పనిచేసి బోల్డని చపాతీలు చేసి నిలబడి చాలా కష్టపడి అలసిపోయి ఉన్నాను, మళ్ళీ మీరు ఇప్పుడు ఈ పని చెప్తున్నారు అంటుంది. ఇంతలో బయటి నుంచి ప్రభావితమ్మ సత్యము డోర్ తడతారు. మీనా వెళ్ళి తలుపు తీస్తుంది. ఎక్కడికి వెళ్ళారు నాన్న అనేసి బాలు అడుగుతాడు. అలా వాకింగ్కు వెళ్ళేసి వస్తున్నాము అని చెప్తారు. ఇంతలో బయటి నుంచి రవి, శృతి వస్తారు. ప్రభావతమ్మ మీనాను వెళ్లి డోరు తీయమని చెప్తుంది. దానికి బాలు, నా పెళ్ళామయమైన పని మనిషా, నువ్వే డోర్ దగ్గర ఒక స్టూల్ వేసుకుని కూర్చుని వచ్చేపోయే వారికి తలుపు తీస్తూ వేస్తూ ఉండు అని చెప్తాడు. మీనా వెళ్ళి డోర్ తీసి రవి, శృతిని లోపలికి రాణిస్తుంది. మీనా రవి చపాతీ తినండి, నీకు ఇష్టమని రోటి పచ్చడి కూడా చేశాను అని చెప్తుంది. రవి, సారీ వదినా, వద్దు, మేము బయట తినేసి వచ్చాము అని చెప్తాడు. అది విన్న బాలు తన చేతిలో ఉన్నటువంటి చపాతీలను ప్లేట్ని కింద కోపంతో విసిరి కొట్టేసి, పొద్దున్నుంచి ఈ ప్రభావతమ్మ ఖాళీ లేకుండా అన్ని పనులు నా పెళ్ళాం చేత చేయించి నా భార్యను పని మనిషిని చేసింది. అయినా కూడా మీరు ఆకలితో వస్తారని నా భార్య నిలబడి మీకోసం చపాతీలు చేసింది, మీకోసం రోట్లో పచ్చడి కూడా నూరింది. ఇప్పుడు వచ్చి తిన్నామన్నామా అంటారేంట్రా? నా భార్యకు పని పాట లేకుండా ఉందనా అంటాడు బాలు. రవి, సారీ వదినా, రియల్లీ సారీ అంటాడు. దానికి బాలు, ఏంట్రా నీ సారీ? నీ సారీ నేను రోట్లో వేసి రుబ్బుతాను. బయట మింగి రావాలనుకుంటే ఫోన్ చేసి ఏడవాలి కదరా. మీరు పార్టీకి షికార్లకు తిరిగి పీకల దాకా మెక్కి వస్తే ఎలా? మీరు తింటారని ఎన్ని చపాతీలు చేసిందో చూడు అంటాడు బాలు.
మీకు ముందే చెప్పి ఉండాల్సింది వదిన అంటాడు రవి. పర్లేదు రవి, మీరు వెళ్ళండి అంటూ మీనా చెప్పగా, ఎక్కడికి రా వెళ్ళేది? ఈ చపాతీలన్నీ ఎవరు తింటారు? మీ అత్తమామ వచ్చి తింటారా అంటాడు బాలు. ఇంతలో ప్రభావతమ్మ, ఏంట్రా నీ బాధ? పొద్దున్నే తలా ఒక రొట్టె తింటాంలే, వాడిని వదిలేసి అంటుంది. దానికి బాలు, వాడిని వదిలే ప్రసక్తే లేదు. వాడు బయట తినేసి వచ్చేటట్టయితే ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? నా భార్య కష్టపడితే ఏమైందిలేనే కదా అంటాడు బాలు. రే, నీ భార్య ఏమన్నా అమృతం చేసి పెట్టిందారా? చపాతీలే కదా అంటుంది ప్రభావతమ్మ. ఆ, మీలాంటి వాళ్ళకి అమృతం కూడా చేసి పెట్టి ఈ ప్రపంచాన్నంతా మింగేసి కూర్చోమంటుంది ఇంకా మరి. అన్నయ్య, వదినకు ముందే చెప్పకపోవడం తప్పే. ఇక నుంచి ఇంట్లోనే తింటాను అంటాడు రవి. ఇంట్లో తింటావో ఇంటింటికి వెళ్ళి అడుక్కు తింటావో నాకెందుకురా? మొగుడు పిల్లలు ఊరంతా తిరిగి నచ్చింది తినేసి వస్తే నా భార్య రోజంతా కష్టపడి చేసింది వద్దంటే ఎందుకు ఊరుకోవాలరా అంటూ, మీనా దంచిన పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టి 4 పచ్చిమిరపకాయలు పట్టుకొనిరా, చపాతీలో నంచుకొని తింటాడు అంటూ, తినరా తిను అంటూ చపాతీలు తీసుకొని రవి నోట్లో కుక్కడానికి ప్రయత్నిస్తాడు బాలు. ఇదంతా చూస్తున్నటువంటి ప్రభావతమ్మ, అయ్యో ఏంట్రా బాలు, ఏం చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తుంది. వెంటనే ఇంట్లో వాళ్ళందరూ కూడా బాలును అడ్డుకుంటారు. శృతి, వాట్ హెల్ ఆర్ యూ డూయింగ్ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంగ్లీష్ సినిమాలో ఊడిపడ్డ పాత్రలాగా అరవకు అంటాడు బాలు. కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? తినొచ్చామంటే ఎందుకు బలవంతం చేస్తావు అంటుంది శృతి. బుద్ధి గురించి నువ్వే మాట్లాడుతున్నావు. లేచిపోయిన వాళ్ళు మీకు బుద్ధుందా? వండిందంతా వేస్ట్ అయిపోతుంది అంటాడు బాలు. వేస్ట్ అయిపోతే డస్ట్బిన్లో పడేసేయండి అంటుంది శృతి. నీ బాబు సొమ్ము ఇక్కడ ఉందనుకుంటున్నావా పారేయడానికి? ఎక్కువ మాట్లాడితే నీకు 4 చపాతీలు పెడతాను అంటాడు బాలు. ఏంటి అంకుల్, ఇదంతా చూస్తూ కూడా మీరు ఏమీ మాట్లాడరు అంటూ శృతి సత్యంను ప్రశ్నిస్తుంది. మీరైనా భోజనానికి రావట్లేదని ఫోన్ చేసి చెప్పొచ్చు కదమ్మా, మీనా కష్టపడి చేసిందని వాడికి కోపం వచ్చింది అంటాడు సత్యం. పీకల దాకా తాగి వచ్చి గొడవ చేయడం ఎందుకు? అది మామూలుగా కూడా చెప్పొచ్చు కదా అంటోంది శృతి. ఇదంతా విన్న సత్యం కామ్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు. రవి ముందే చెప్పాడు, బాలు తాగి వస్తే ఇంటినంతా కూడా వార్ జోన్లా మారుస్తాడని అంటోంది శృతి. ఏరా లేచిపోయినాడా? అన్నీ చెప్పే తీసుకొచ్చావా నీ భార్యని ఇంటికి? మరి ఆ రోజు నీ బర్త్డే రోజు నువ్వు, నేను, ఆ పార్లమ్మ మొగుడు మిద్దె మీద బీర్ తాగింది చెప్పావా? అది మాత్రం ఎందుకు చెప్పలేదు? నువ్వు వాడు ఏమన్నా శుద్ధ పూసలా అంటాడు బాలు. ఇది విన్న పార్వతమ్మ అందరి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి, వాడు వీడు కూడానా? వీళ్ళు కూడా తాగుతారా అంటూ ఆశ్చర్యపోతుంది. ముగ్గురికి ఉంది. నీ ముద్దుల కొడుకులు ఏమన్నా బుద్ధిమంతులు అనుకుంటున్నావా? వాళ్ళ భార్యలు నా మీద ఎగురుతున్నారు అంటాడు బాలు. మీరిద్దరూ కలిసి నా దగ్గర డబ్బులు తీసుకొని బీర్లు తాగలేదు. మీరంతా ముందు తేల్చుకోండి, ఆ తర్వాత మంది నానండి అని బాలు అంటాడు. ఇది విన్న రవి, మనోజులు వారి వారి భార్యలతో వారి వారి రూముల్లోకి వెళ్ళిపోతారు. ప్రభావతమ్మ, ప్రశాంతంగా ఉన్న ఇంటిని కాసేపట్లో రణరంగం చేశావు కదరా అంటుంది బాలుతో. మీనా, ఆ చపాతీలు నీతో నిలబెట్టి చేపించిన ప్రభావతమ్మ కూడా కొంచెం పెట్టాలి కదా, అవి తీసుకురా అంటాడు. రే, మొహం చపాతీ అయిపోద్ది, జాగ్రత్త అంటూ ప్రభావతమ్మ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.